స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్య నీ యొక్క అపారమైన కృపను బట్టి గత కాలము గడిచిన దినాలు కూడాను మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి నీ బలమైనటువంటి హస్తముల కింద మమ్మల్ని భద్రపరుచుకుని నాయన ఈ పరిశుద్ధ పునరుద్ధార దినమందు నీ సన్నిధిలో మమ్మల్ని నిలువబెట్టినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా, ఇప్పటి వరకు మీరు మా మధ్యన ఉండి చక్కటి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నేను మహిమ పొందిన ఈ సమయం మంది నీ దాసుడు ప్రార్థిస్తూ ఉండగా కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరును మీరు ఆశీర్వదించండి. నేను ఇంకా రావలసినారు దయచేసి వారిని కూడా మీరు నడిపించండి. యేసయ్య, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబముగా నీ సన్నిధిలో ఉండడానికి, నేను కుటుంబముగా నేను ఆరాధించడానికి, కుటుంబముగా నీ సన్నిధిలో గడపడానికి మీరు సహాయం చేయండి ప్రభునైనా. ఇదిగో భక్తుడైనటువంటి యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటివారు యెహోవాను సేవించదము, ఆయన మాత్రం ఆరాధించదమని ప్రభునాథని. ఆ రీతిగా ప్రభునైనా ప్రతి కుటుంబం నీ సన్నిధిలో గడపడానికి మీరు సహాయం చేయండి, సన్నిధిలో ఉండడానికి మీరు సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా తొట్టిలబడిపోకుండా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా సంఘాన్ని, మా పరిచర్యను మీరు ఆశీర్వదించి సంఘ సరిహద్దులను విశాలపరిచి నూతన ఆత్మలు మీరు నడిపించండి. ఏ ఒక్క ఆత్మ తొట్టిలబడిపోకుండా, ఏ ఒక్క ఆత్మ బలహీనమైపోకుండా మీరు సహాయం చేయండి. ప్రతి ఆత్మనైనా నీ సన్నిధులు ఎదిగినట్లుగా, నీ సన్నిధులు ఆశీర్వదింపబడినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభునైనా. ఇప్పుడు నైనా నీ వాక్యమును మేము దర్శిస్తూ ఉండగా, నైనా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నైనా యేసయ్య మీరు మాట్లాడుతూ ఉండగా నైనా మరి నేను నీ మాటలు మాకు ఆశీర్వాదకరంగా మీరు చేయండి. నైనా శారీరక స్వస్థత, ఆత్మీయ వృద్ధిని మీరు కలుగు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో మీరు కృప చూపించినైనా ఈ సంఘంలో పరిచారకులు కూడా మీరు దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. సంఘ కుటుంబాలను దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను. మరి విశేషంగా నీ దాసుని దీవించి, నీ దాసుని ద్వారా జరుగుతున్న పరిచర్య అంతా కూడా మరి నాయన రెండంతలుగా మీరు ఆశీర్వదించండి, రెండంతలుగా మీరు దీవించమని నేను యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడన్నా, మీరు పెదవులతో నన్ను ఒప్పుకుంటున్నారు కానీ, పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ, మీ మనస్సు నాకు చాలా దూరంగా ఉంది. ఏదటండి? దూరంగా ఉందండి. మనం ఎక్కడున్నాం? ఫిజికల్గా మనం ఎక్కడున్నాం చెప్పండి? దేవునికి దగ్గరగా ఉన్నాం. భౌతికంగా అమ్మా నువ్వు ఎక్కడున్నావంటే నేను మందిరంలో ఉన్నానని చెప్తావు. నీ మనసు ఎక్కడుందంటే ఎక్కడెక్కడో తిరుగుతుందండి. ఇప్పుడు అమెరికా వెళ్ళిపోవాలంటే మనసు వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోద్దా లేదు చెప్పండి? ఇప్పుడు ఇంటికి పొమ్మంటే మనసు ఇంటికి పోద్ది. ఇంటికి వెళ్ళి కోళ్ళు ఎక్కడున్నాయో చూడమంటే మనసు వెళ్ళి చూసి వచ్చేస్తుందండి. పొలాలున్న బర్రెలు ఎక్కడున్నాయో చూడమంటే మనసు వెళ్ళి చూసి వచ్చేస్తుంది. మనము భౌతికంగా, ఫిజికల్గా దేవునికి దగ్గరగా ఉన్నాం. మన మనస్సు ఎక్కడో ఉంది. ఈ ఉదయకాల సమయందు ధ్యానాంశం ఏమిటంటే, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా లేదా? దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. దేవునికి నువ్వు దూరంగా ఉంటే నీ మాట కూడా దేవునికి జ్ఞప్తికి రాదు. అర్థమైందా? ఎందుకంటే మనం దేవునికి ఎక్కడున్నాం? దూరంగా ఉన్నాం. ఎప్పుడైతే దేవునికి మనం దగ్గరగా ఉన్నామో దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. అదే ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారరా, పరిశుద్ధ గ్రంథములో ఒక కుటుంబం ఉంది. ఏముంది? ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి చాలా కష్టం వచ్చిందండి. ఏమొచ్చింది? చాలా కష్టం వచ్చింది. ఆ కుటుంబంలో చాలా దుఃఖం ఉంది. ఆ కుటుంబంలో చాలా వేదన ఉంది. మన కుటుంబంలో కూడా శ్రమలు ఉన్నాయి. మన కుటుంబంలో కూడా బాధలు ఉన్నాయి. మన కుటుంబంలో కూడా మరి దుఃఖం ఉంది. ఒక్కొక్కరి కష్టం, ఒక్కొక్కరి బాధ, ఒక్కొక్కరి వేదన ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక కుటుంబంలో భర్త సరిగా లేడని, ఒక కుటుంబంలో పిల్లల భవిష్యత్తు బాగోలేదని,
ఒక కుటుంబంలో అప్పుల బాధ, ఒక కుటుంబంలో పిల్లల యొక్క వివాహం యొక్క విషయంలో బాధ, ఒక కుటుంబంలో పిల్లలకి సంతానం కలగట్లేనిది బాధ. ఇలాగ ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకమైనటువంటి బాధలు ఉన్నాయి. అయితే ఈ కుటుంబంలో కూడా ఒక కష్టం ఉందండి. ఆ కష్టాన్ని ఎవరు భర్తీ చేయలేని కష్టం అండి అది. అర్థమైందా? అర్థం అవ్వట్లేదా? ఏంటి ఆ కుటుంబానికి వచ్చిన కష్టం, ఏంటి ఆ కుటుంబానికి వచ్చిన బాధ అంటే, కుటుంబాన్ని నడిపించవలసినటువంటి ఆ కుటుంబం యొక్క యజమాని చనిపోయాడు. ఎవరు చనిపోయారండి? కుటుంబం యొక్క యజమాని చనిపోయాడు. మరి యజమాని చనిపోయాడా అంటే, యజమాని చనిపోయిన కొంతకాలానికి అతని యొక్క కుమారులు కూడా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా చనిపోయారండి. మొదట యజమాని చనిపోయాడు, తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు, ఆ కుమారులు చనిపోయారు. మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఆ కుటుంబం ఏ కుటుంబము? నయోమి యొక్క కుటుంబము. ఏ కుటుంబము? నయోమి యొక్క కుటుంబము. నయోమి యొక్క కుటుంబములో మొదట ఎలీమెలెకు తన భర్తను కోల్పోయింది. తర్వాత మహుల్లోను కిల్యోన్ అనేటువంటి తన ఇద్దరి కుమారులను కూడా ఆమె కోల్పోయింది. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరున్నారు తెలుసండి? ఏమండి? నయోమి యొక్క ఇద్దరు కోడళ్ళు, యజమానిని కోల్పోయిన తల్లి, భర్తలను కోల్పోయిన కోడళ్ళు, వీరు ముగ్గురు ఆ కుటుంబంలో ఉన్నారు. ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవాళ్ళు లేరు, నేనున్నానని చెప్పేవాళ్ళు లేరు. ఏడుస్తున్నారు, వేదన చెందుతున్నారు, ఓ తలబోసుకుంటున్నారు, ఓ దుఃఖపడుతున్నారు. కుటుంబం అంతా కూడా దుఃఖంతో నిండిపోయింది. నెలలు గడుస్తున్నాయి, రోజులు గడిచినాయి, వారాలు గడిచినాయి, నెలలు గడిచినాయి. ఏం తీరట్లేదు? దుఃఖము, వేదన తీరట్లేదు. ఆ యొక్క నయోమి అంటుంది, నేను ఇక్కడే ఉంటే నా బాధను నేను మర్చిపోలేను, ఇక్కడే ఉంటే నా బాధను నేను మర్చిపోలేను. కనుక నేను తిరిగి నా జనుల దగ్గరికి వెళ్ళాలనుకున్నాను, మీరు కూడా నడవండి అని కోడళ్ళిద్దరికి కూడా చెప్పిందండి. ఎవరికి? కోడళ్ళిద్దరికి కూడా ఆమె చెప్పింది. నా దేశం, నేను బెత్లెహేము నుంచి వచ్చాను, అక్కడ కరువు కలగగానే మోయాబు దేశం వచ్చాను, ఇక్కడ నా భర్తను కోల్పోయాను, నా బిడ్డలను కోల్పోయాను. నేను కోల్పోయిన ఏది కూడా నేను తిరిగి తెచ్చుకోలేను. ఒకవేళ చనిపోయిన నా భర్తే బతికి తిరిగి వస్తే లోకము దాన్ని అంగీకరించదు. లోకము అనేక రకాలుగా మాట్లాడుకుంటుంది. కనుక నా బాధ ఎవరు తీర్చలేరు. కనుక నేను తిరిగి యోదయ దేశం వెళ్ళిపోతాను, నాతో పాటు మీరు కూడా రండి అన్నారు. ముగ్గురు ఏం చేశారంటే యోదయ దేశపు బెత్లెహేముకి బయలుదేరారు. ఎక్కడి నుండండి? మోయాబు దేశం నుండి. జాగ్రత్తగా వినండి అమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, స్వరాలు ఎత్తి చెప్పండి. దేవుడు మీ స్తుతులు వినుగాక, దేవుడు మీ స్తుతుల మీద ఆసీనుడై ఉండును గాక. నయోమి యొక్క ఇద్దరు కోడళ్ళు, ఒకరి పేరు వార్పా, ఇంకొకరి పేరు రూతు. పెద్ద కోడలి పేరు వార్పా, చిన్న కోడలి పేరు రూత్ అండి. నయోమి ఇద్దరు కోడలను తీసుకొని అక్కడ అన్ని చక్కబెట్టేసుకుని
యూదా దేశపు బెత్లెహేముకు బయలుదేరిన తర్వాత నయోమికి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో, నేను వృద్ధురాలను, నాలో బలము లేదు, నాలో శక్తి లేదు, మరి ఈ వార్పా విషయంలో, రూతు విషయంలో నేను న్యాయం జరిగించలేను. కనుక నా కోడలతో ఇలాగ అందరినీ, ఇద్దరు కోడలను పిలిచి, అమ్మా, నేను బలము తగ్గినటువంటి వృద్ధురాలను, నేను మరలా కుమారులను కని మీకు పెళ్లికి నేను ఇవ్వలేను. కనుక నేను నా దేశం వెళ్ళిపోతాను. అక్కడ నన్ను పాతి పెట్టేస్తారు. ఏదో ఒక రోజు నేను మరణిస్తాను. నేను మరణానికి దగ్గరగా వచ్చిన దాన్ని, రోజులు గడిచిన దాన్ని, వృద్ధురాలను నేను. కనుక మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోమందండి? మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. మీ ఇళ్ళకి వెళ్ళిపోయి మీరు మరలా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే నేను ఒక ఇద్దరు కుమారులను కన్నాను, వారు చనిపోయారు. మీకు అది కూడా, ఆ భాగ్యం కూడా లేదు. కనుక మీరు వెళ్ళి మరలా పెళ్లి చేసుకొని న్యూ లైఫ్ అంటే నూతన జీవితాన్ని, మీ యొక్క ఈ లోకములో ఒక నూతన కుటుంబముగా మీరు కట్టబడండి, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని నయోమి తన కోడలైనటువంటి వార్పా రూతులతో చెప్పిందండి. ఈ మాట విన్నటువంటి ఆమె కోడల్లో ఒక్కరైనా వార్పా వచ్చి అత్తకు ముద్దు పెట్టి, అమ్మా, అత్తమ్మ, నువ్వు చాలా మంచి సజెషన్ చెప్పావు, మంచి సలహా ఇచ్చావు, కనుక నీ మాట చొప్పున, నువ్వు చెప్పావు చూడు, ఈ మాట చొప్పున నేను వెళ్ళిపోతానని అత్తకు ఒక ముద్దు పెట్టి ఏం చేసిందండి, ఆమె వెళ్ళిపోయింది. రూతమ్మ అయితే అత్త దగ్గర నిలిచింది, ఆలోచిస్తుంది. ఎందుకంటే కోడలకు కూడా అత్తగారు ఆలోచించుకోవడం కొంత టైం ఇచ్చింది. ఆలోచించుకున్న తర్వాత మరి రూతమ్మ అంటుంది, అత్తమ్మ, నీ దేవుడే నా దేవుడు. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. ఇక్కడ రూతు ఒక స్థిరమైనటువంటి ఆలోచన, స్థిరమైనటువంటి వడంబడిక కలిగి ఉంది. విశ్వాసులలో కూడా ఈరోజు ఒక స్థిరమైనటువంటి వడంబడికను కలిగి ఉండాలి. విశ్వాసములో స్థిరత్వం ఉండట్లేదు, విశ్వాసములో నాణ్యత ఉండట్లేదు, విశ్వాసములో బలహీనులైపోతూ ఉన్నారు. కానీ ఆమె యొక్క విశ్వసనీయతను తన అత్త దగ్గర చెప్తుంది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే, నీ జనులే నా జనులు. అంటే అర్థం ఏంటి? సంఘమే. ఏంటండి? సంఘమే నా సంఘము. నీ దేవుడే నా దేవుడు. నిన్ను ఎక్కడ పాతి పెడితే నన్ను కూడా అక్కడ పాతి పెట్టేస్తారు, నేను నీతో వచ్చేస్తాను. కోడలి యొక్క విశ్వసనీయతను చూసి అత్త కాదనలేకపోయింది. అర్థమైందా? కోడలి యొక్క విశ్వసనీయతను చూసి అత్త కాదనలేకపోయింది. ఎప్పుడైతే కోడలు తన యొక్క విశ్వసనీయతను చూపించిందో అత్త కోడలు గురించి ఆలోచించటం, చెప్పండి అమ్మ, ఆలోచించటం మొదలుపెట్టింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, నయోమికి ఇద్దరు కోడలు ఉన్నారు. ఇద్దరు కోడలు ఎవరండి? వార్పా, రూతు. ఇద్దరు కూడా నయోమి యొక్క కోడలే. వార్పా ఏం చేసింది తెలుసండి? అత్తకి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు వార్పా గురించి నయోమి ఆలోచించట్లేదు, ఆలోచిస్తుందండి. అవండి, గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఇద్దరు నయోమి యొక్క కోడలే. అయితే వార్పా గురించి నయోమికి ఆలోచన లేదు,
కానీ నయోమికి ఎవరి గురించి ఆలోచన చేస్తుంది? రూతుని గురించి ఆలోచన చేస్తుంది. అర్థమైందా? అర్థం అవ్వలేదా? రూతమ్మ నయోమికి ఏం పెట్టిందో చెప్పండి. రూతమ్మ నయోమికి ఏం పెట్టింది? అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? నయోమికి రూతమ్మ ఏం పెట్టింది చెప్పండి. ఏం పెట్టిందమ్మా? పని పెట్టింది. అంతేనా? పని పెట్టిందా లేదా చెప్పండి. ఏం పని అది? రూతుని ఏం చేయాలి? రూతుని ఎలాగా, రూతు యొక్క జీవితాన్ని నేను ఎలాగా చక్కబరచాలి? ఈ ఆలోచన అంతా ఎవరు ఆలోచిస్తున్నారు? రూతు తన గురించి ఆలోచించట్లేదండి. రూతు గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? నయోమి ఆలోచిస్తుంది. ఎందుకు రూతు గురించి నయోమి ఆలోచిస్తుంది? రూతు ఎక్కడుందండి? నయోమి దగ్గర ఉంది. వార్ప మాటైనా మాట్లాడుతుందండి. ఏమండి? వార్ప మాటైనా మాట్లాడుతుందా? కానీ ఈవిడ ఎవరి గురించి? రూతు గురించి ఆలోచిస్తూ రూతుని తీసుకుని ఆమె ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చేసింది. యోదయ దేశం బెత్లెహేముకు వచ్చేసింది. కానీ ఆమె వచ్చింది కానీ ఆమె ఆలోచన అంతా ఎవరి గురించి అండి? రూతుని గూర్చి. రూతుని గూర్చి ఆమె ఆలోచిస్తుంది. రూతుని గురించి ఆలోచిస్తుంది. ఆలోచిస్తూ 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 రూతు కోసం ఒక చక్కటి ప్లాన్ వేసేసింది అండి. ఎవరు వేసారు ప్లాను? రూతు వేసిందా? ప్లాన్ ఎవరు వేసారు? ఒక ప్లాన్ వేసింది కదండి. చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ వేసిందండి. చిన్న ప్లాన్ కాదండి. ఏమండి? వార్ప గురించి ఆలోచించట్లేదండి. ఎందుకంటే వార్ప ఎలాగుంది? దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తుంది నయోమి? రూతుని గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే రూతు ఎక్కడుంది చెప్పండి అమ్మా? నయోమి దగ్గర ఉంది. రూతుని గురించి ఆలోచిస్తూ ఆమె ఒక చక్కటి ప్లాన్ వేసిందండి. ఎంత గొప్ప ప్లానో తెలుసండి. ఆ ఊర్లో బాగా సంపన్నుడండి. ఏ ఊర్లోనండి? బెత్లెహేములో బాగా డబ్బున్నోడండి. బాగా ఆస్తిపరుడండి. బాగా ఆస్తిపరుడండి. ఆస్తిపరునికి రూతుని ఏం చేసిందండి? ఏం చేసింది చెప్పండి. ఏం చేసింది? ఏం చేసింది? ఏమన్నా ఏం చేసింది చెప్పండి. రూతుకి ఆ ఊర్లో బాగా ధనవంతుడైన బోయాజుకి ఏం చేసింది? బోయాజుని రూతుకి ఏం చేసింది? భర్తగా చేసేసిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చేశారండి ఇది? ఏమండి? రూతమ్మ జీవితం ఆశీర్వదింపబడిందంటే దానికి వేసిన ప్రణాళిక ఎవరండి? మన జీవితం కూడా ఆశీర్వదింపబడాలంటే మనకు ఎవరు వేయాలి మాస్టర్ ప్లాను? ఎవరు వేయాలి? ఎవరు వేయాలి మాస్టర్ ప్లాను? చెప్పండి. మాస్టర్ ప్లాన్ దేవుడు వేయాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఎవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. మనం దేవునికి దగ్గరగా ఉన్నామా లేదా? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అన్నాడు, మీరు మనుషుల మట్టుకు నాకు దగ్గరగా ఉన్నారు కానీ మీ మనసులు, మీరు పెదవులతో నన్ను స్తుతిస్తారు, పెదవులతో నన్ను ఆరాధిస్తారు, కానీ మీ మనసులు ఎలాగున్నాయి? దూరంగా ఉన్నాయి. కనుక మీ కుటుంబాలు ఇంకా దరిద్రం అలాగే ఉంది. మీ కుటుంబాలు ఇంకా సమస్యలు అలాగే ఉన్నాయి. మీ కుటుంబంలో బాధలు అలాగే ఉన్నాయి. మీరు నాకు దగ్గరగా ఉన్నారు కానీ మీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు. కారణం ఏంటంటే మీ మనస్సులు ఎలాగున్నాయి? దూరంగా. వార్ప దూరంగా ఉన్నది. వార్ప చచ్చిందో బతికిందో పెళ్లి చేసుకుందో పిల్లల కన్నదో ఇవేమన్నా నయోమి ఆలోచిస్తుందండి? ఏమండి? ఏమన్నా ఆలోచిస్తుందా? ఎవరి గురించి దాని ఆమె ఒక ఆలోచన అంతా కూడా రూతుని గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే రూతు ఎక్కడుంది? నయోమి దగ్గర ఉంది. కనుక ఆలోచిస్తున్నానమ్మా, నేను ఏదో చేస్తానలేదు కానీ ఒక శ్రేష్టమైన కార్యం చేసిందండి. ఒక శ్రేష్టమైన కార్యం. ఆమె ఎలా చెప్తుందో చూసారా ఆ మాటలన్నీ? నువ్వు రాత్రి వెళ్ళిపో, నువ్వు కనిపెట్టుండు, దుప్పటి కింద దూరే. ఏమండి? ఎంత ఆలోచన చూడండి. ఎంతగా రూతు గురించి ఆమె పరితపిస్తుంది చూడండి.
ఒక మామూలు మనిషి తనతో ఉన్నటువంటి తన కోడల విషయంలో, రూతు విషయంలో ఇంతగా ఆలోచిస్తే, నీ దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, ఆయన నీ గురించి ఎంత ఆలోచిస్తాడండి? ప్రియమైనటువంటి ఒక శ్రేష్టమైన మాట మీకు చెప్పనా? వినండి, ఒక శ్రేష్టమైన మాట మీకు చెప్పనా? మీరు ఎప్పుడైతే దేవునికి సమీపముగా ఉంటారో, దేవునికి ఎప్పుడైతే మీరు సమీపముగా ఉంటారో, దేవునికి ఎప్పుడైతే మీరు దగ్గరగా ఉంటారో, మీరు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే, మీరు అడిగే వాటికంటే శ్రేష్టమైన దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. వినండి అమ్మా, రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. అడగక్కర్లేదండి. నీవు దేవునికి దగ్గరగా ఉంటే అడగక ముందే అక్కర్లు తీరుస్తాడు. రూతమ్మ తన అత్తను ఏమన్నా అడిగిందండి? చెప్పండి అమ్మా. వింటలేదు మీరు. రూతు కదా మనందరికీ తెలుసు కదా అనుకుంటున్నారు. మీకు అందరికీ తెలిసిన కథలోంచి మీకు అందరికీ తెలియని కథ కూడా చెప్తాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట విన్నారనుకోండి, మీరేమవుతారు చెప్పండి? ఆశీర్వదింపబడతారు. నా మాట వింటే మీరు ఆశీర్వదింపబడతారు. విన్నవారు ఆశీర్వదింపబడ్డారు. వినని వారు శోధనలో పడిపోయారు. వినని వారు శపితమైపోయారు. వినని వారు ఇంకా లోకములో కొట్టిమిట్లాడుతున్నారని విన్నటువంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ రూతు నయోమి దగ్గర ఉన్నది కాబట్టి నయోమి రూతును కూర్చి ఏం చేసింది? ఆలోచించిందండి. వార్ప ఊసన్న ఎక్కడైనా కనబడుతుందండి? వార్ప గురించి ఎక్కడైనా ఆమె ఆలోచించిందా? ఎందుకమ్మా, ఆమె కూడా నీ కోడలే కదా, ఆమె కూడా నీ కోడలే కదా, ఎందుకు వార్ప గురించి ఆలోచించలేదు? వార్ప నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఏం చేసింది? వార్ప నన్ను విడిచి వెళ్ళిపోయింది, నాకు దూరంగా ఉన్నది. కానీ రూతమ్మ అలా కాదు, నన్ను అంటి పెట్టుకుని ఉంది, నన్ను అంటి పెట్టుకుని ఉంది. ఒక అన్యురాలు, ఒక శపితమైనటువంటి ఆమెను మరి నయోమి ఒక ఆశీర్వదింపబడిన సంతానంలోకి తీసుకొచ్చేసిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక మానవ మాతృకు సాధ్యమేనా? సాధ్యమే. మానవునికి ఎంత సాధ్యమైతే నిన్ను సృష్టించిన సృష్టికర్త, నిన్ను పిలిచిన వాడి ఇంకెంత గొప్పగా నీ యొక్క జీవితాన్ని, బ్రతుకుని డిజైన్ చేయగలడు, ఇంకెంత ఉన్నతంగా డిజైన్ చేయగలడు. దావీదును గూర్చి ఆలోచిస్తూనే, అయ్యో దావీదును గూర్చి మేము ఇలాగ అనుకోలేదే. దావీదును గూర్చి ఆలోచించినప్పుడు, దావీదును గూర్చి మేము ఇలాగ అనుకోలేదే. యాసేబును గూర్చి ఆలోచిస్తున్నప్పుడు, యాసేబును గూర్చి మేము ఇలాగ అనుకోలేదే. ఈరోజు ఐగుప్తు దేశమునకు అధికారి అయిపోయాడు, రాజు అయిపోయాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, ఇజ్రాయేల్ ప్రజలకు ఏమైపోయాడండి? రాజు అయిపోయాడండి, గొర్రెలు కాసుకునేవాడు. ఎంత చక్కగా దేవుడు వారి జీవితాలు డిజైన్ చేశాడు, ఎంత ఉన్నతంగా డిజైన్ చేశాడు, ఎంత ఉన్నతంగా వారి గురించి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక వేశాడు. ప్రియ సహోదరి సోదర, నీ గురించి కూడా దేవునికి ఒక ఉన్నతమైనటువంటి ఐడియా ఉంది, ఉన్నతమైన ప్లాన్ ఉంది. నిన్ను ఇక్కడ ఉంచాలనుకుంటున్నాడు ఆయన. నీవు అక్కడ ఉండాలంటే నీవు చేయవలసింది ఏంటంటే, నీవు దేవునికి ఎలాగ ఉండాలి? దగ్గరగా ఉండాలి. ఫిజికల్గా నువ్వు దగ్గరగా ఉండటం కాదు, భౌతికంగా నువ్వు దగ్గరగా ఉండటం కాదు, ఆత్మీయంగా కూడా నువ్వు దగ్గరగా ఉండాలి. నీ మనస్సు కూడా ఎక్కడ ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఇక్కడ రూతమ్మ నయోమి దగ్గర ఉన్నది కాబట్టి రూతమ్మ బ్రతుకు ఏమైపోయిందండి? బ్రతుకు ఏమైపోయింది? మార్చబడిపోయింది. ఎలా మార్చబడింది తెలుసండి? చేలోకి వెళ్ళి పరగ ఏరుకునే ఆమె ఏం పని చేసిందండి? బెత్లెహేము పట్టణంలో ఆ పొలములోకి వెళ్ళి పరిగెరుకునే ఆమె ఈరోజు ఏమైపోయింది తెలుసండి? ఆ పొలముకే యజమానురాలు అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు కింద స్థాయిలో ఉన్నావో, ఎక్కడైతే నువ్వు అవమానింపబడ్డావో,
ఎక్కడైతే నువ్వు వెలివేయబడ్డావో, ఎక్కడైతే నువ్వు గెంటి వేయబడ్డావో, ఎక్కడైతే నువ్వు దూషింపబడ్డావో ఆ స్థలములో నిన్ను దేవుడు ఏం చేస్తాడు? హెచ్చించగలడు. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని హెచ్చించును గాక. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని హెచ్చించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి వారా, ఇప్పుడు రూతు బ్రతుకు ఏమైపోయిందండి? మారిపోయింది. ఎందుకు మారిపోయింది? నయోమికి ఆమె దగ్గరగా ఉంది. నీ బ్రతుకు కూడా మారుతుంది. నువ్వెవరికి దగ్గరగా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మోకరించండి, ప్రభువుని అడుగుదాం. యేసయ్యా, యేసయ్యా, ఇప్పుడు వరకు నీకు దూరంగా ఉండి అన్నీ కోల్పోయాం ప్రభా, సర్వం కోల్పోయాం. దయచేసి నాయన, ఇదిగో నాయన, నీ సిలువ చెంతకు వచ్చి నీ సన్నిధిలో మనం చూస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, మా కుటుంబమును ఆశీర్వదించండి అయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, నా ఉద్యోగాన్ని ఆశీర్వదించయ్యా, నా వ్యాపారం ఆశీర్వదించయ్యా, నా పరిస్థితిని ఆశీర్వదించయ్యా. ఇదిగో నీ దాసులను మాట్లాడావు. భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం. నాకు రెండు కావాలయ్యా, నాకు రెండు ఆశీర్వాదాలు కావాలి. నాకు పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలి నాయన. ఇదిగో నేను నీకు సమీపముగా నేను ఉంటున్నాను. అందరూ మీ తలల పైకి ఎత్తి యేసయ్య వైపు చూడండి, తలల పైకి ఎత్తండి. యేసయ్యా, యేసయ్య, ఇదిగో నీకు సమీపముగా ఉన్నానయ్యా, నీకు సమీపముగా నేను ఉన్నాను, నీకు సమీపముగా ఉన్నానయ్యా. యాషేబుని ఆశీర్వదించిన దేవా, యాషేబు పరిస్థితిని మార్చిన దేవా, నా పరిస్థితిని మార్చు. యాషేబు స్థితిని మార్చిన దేవా, నా స్థితిని మార్చయ్యా. యాషేబు స్థితిని మార్చవయ్యా. గోతిలో ఉన్న యాషేబుని ఆయన ఐగుప్తు దేశానికి రాజును చేసావునైనా, రూతునైనా బెత్లెహేములోనైనా అత్యంత ధనవంతుడైనటువంటి బోయాజుకు భార్యగా చేసావునైనా, పరగ ఏరుకున్న పొలముకే యజమానురాలను చేసావయ్యా, పరగ ఏరుకున్న పొలానికి యజమానురాలను చేసావయ్యా. ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించు నేను. ఋతువలే నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. నేను నీతోనే మేమున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, ఎందరైతే ఒక తీర్మానానికి వచ్చారో నేను నీతో కలిసి నడవాలని, నీతో కలిసి జీవించాలని, నీతో ఉండాలని ఎందరైతే ఒక ప్రత్యేకమైన తీర్మానం కలిగి ఉన్నారో వారందరినీ కూడా దీవించి భూ సంబంధమైన ఆశీర్వాదం అయినా, పర సంబంధమైన ఆశీర్వాదం, భూ సంబంధమైన ఆశీర్వాదం అయినా, పర సంబంధమైన ఆశీర్వాదం దయచేసినైనా ఈ బిడ్డలను తృప్తిపరచమనైనా. దీవింపబడిన ఈ యాషేబు వలే, దీవింపబడిన ఋతు వలే నాయనా, దీవింపబడిన సమూయేలు వలే, అలాగే నా తండ్రి నైనా దీవింపబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజల వలే ప్రభా, నీ సన్నిధి నుండి మేము వెళ్ళినట్లుగా మీరు మమ్మల్ని దీవించి పంపండి, దీవించి పంపండి, దీవించి పంపండి. నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.